హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దామా? బొంది లడ్డు. ఈ బొంది లడ్డు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. అందులో కొంచెం తినే సోడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇదే విధంగా మనకు పిండి ఉంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో 6 to 7 బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ పిండికి 1 కప్ చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పిండి తీసుకుంటే అంతే ఈక్వల్గా మన షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ని మరగనివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లిగంటతో మనం బొందీని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బొందీని మనం ఆయిల్లో 5 seconds కంటే ఎక్కువగా డీప్ ఫ్రై చేయకూడదు. వీడియోలో చూపించినట్టుగా లైట్ కలర్ చేంజ్ కాగానే మనం బొందీని అనేది తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్లో మనం బొందీని ఎక్కువసేపు డీప్ ఫ్రై చేస్తే అది లడ్డు కట్టుకోనికి రాదు. సేమ్ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న పిండిని బొందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో 3 to 4 ఇలాచీస్ని మనం యాడ్ చేసుకోవాలి. సిరప్ అనేది మనం చేతితో ముట్టినప్పుడు తీగ పాకంలా రావాలి. మన 2 hands మధ్యలో ఒక సన్నం దారలాగా వస్తే మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. పక్కన దించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొందీని షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సిరప్ కనుక ఎక్కువ అవుతే మనం స్టవ్ పైన పెట్టుకొని 2 minutes లో ఫ్లేమ్లో మనం కలుపుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది గట్టిగా అవుతుంది. అప్పుడు మనకు లడ్డు ప్రిపరేషన్ అనేది చాలా బాగా వస్తుంది. బూందీ వేడిగా ఉండగానే సైడ్కి వాటర్ ఉంచుకొని మన లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీకు ఎంత సైజులో లడ్డు కావాలంటే అంత సైజులో మన లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ పక్కన ఉంచుకోవాలి. ఆరిన తర్వాత మన లడ్డు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసిన లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.